కుత్బుల్లాపూర్ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఏసీపీ హనుమంతరావు బంగారు దుకాణాల్లో దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతున్న ఓ మహిళల దొంగల ముఠాను జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే ఖమ్మం జిల్లా గోకరాజుపల్లికి చెందిన బొజ్జగాని జ్ఞానమ్మ, బొజ్జగాని దీనమ్మ, బొజ్జగాని నాగేంద్రమ్మ, వెంకటరమణమ్మ, బాలసాని అశోక్, బాలసాని వెంకటపతి వీరందరూ కూడా నిందితులుగా పేర్కొన్నారు. వీళ్ళందరినీ కలుపుకొని ఓ ముఠాను ఏర్పాటు చేసుకుని నగరానికి వచ్చి కారులో బంగారు దుకాణాల వద్దకు కస్టమర్స్గా ప్రవేశించి దుకాణంలో సిబ్బందిని దృష్టి మరల్చి అసలు బంగారు ఆభరణాలను చూపి వారి వెంట తెచ్చుకున్న నకిలీ ఆభరణాలను మార్చి అక్కడి నుంచి ఉడాయించేవారు. ఆ విధంగా ఈ ముఠా జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోనే 3 దుకాణాల్లో చోరీ చేశారు. జీడిమెట్ల పరిధిలో 1, చైతన్యపురి పరిధిలో ఉన్న 2 నగల దుకాణాల్లో కూడా చోరీకి పాల్పడ్డారు. బంగారు దుకాణాల యజమానుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముఠాలోని 4 సభ్యులను అరెస్ట్ చేశారు. ముఠా నాయకురాలు బొజ్జగాని జ్ఞానమ్మ, కారు డ్రైవర్ బాలసాని వెంకటపతి పరారీలో ఉన్నారు. గతంలో ఈ ముఠాలోని దీనమ్మపై 11 కేసులు, నాగేంద్రమ్మపై 12 కేసులు, వెంకటరమణమ్మపై 12 కేసులు వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదై ఉన్నట్లు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు బాలానగర్ ఏసీపీ హనుమంతరావు తెలిపారు. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లో ఆగస్టు 27th ఒక అటెన్షన్ డైవర్షన్ కేసు అయింది. అట్లా 3 జ్యువెలరీ షాప్స్లో మొత్తం 5 అఫెండర్స్ కలిసి ఈ యొక్క అటెన్షన్ డైవర్షన్ కేసు చేయడం జరిగింది. అవి వాళ్ళు మదిరాకి సంబంధించినటువంటి ఇరుకలకు సంబంధించిన గ్యాంగ్ వాళ్ళందరూ కూడా, ఆ ప్రొఫెషనల్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎట్లా చేస్తారంటే అక్కడ ఒక వెహికల్ ఎంగేజ్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఆ వెహికల్ ఒక చోట పెట్టి ఆ టీమ్స్ 5 టీమ్స్ అయితే ఉన్నారో 2 టీంలుగా విడిపోయి జ్యువెలరీ షాప్స్కి వెళ్ళి వాళ్ళు ఏదైతే ఒరిజినల్ జ్యువెలరీ ఉంటుందో దాన్ని ఆ ప్లేసుల్లో పెట్టి వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి సిమిలర్ ఐటమ్స్ రోల్డ్ గోల్డ్ టైప్లో ఫేక్ బంగారం ఐటమ్స్ దాంట్లో పెట్టి వాళ్ళు ఆ వస్తువులు తీసుకొని వాళ్ళు ఎస్కేప్ కావడం జరుగుతుంది. అట్లా వీళ్ళు చాలా కేసులు ఇన్వాల్వ్ అయ్యారు. ఎస్పెషల్లీ మన దగ్గరే జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లో 3 కేసులు ఉన్నాయి. జీడిమెట్ల ఒక కేసు ఉంది. అట్లాగే రాచకొండ చైతన్యపురిలో కూడా ఒక మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. వాటితో పాటు ఇంకా ఇవి కాకుండా ఒక్కొక్కరి మీద వీళ్ళందరూ అక్యూజులు కూడా ఒక్కొక్కరి మీద 12 కేసులు ఉన్నాయి. ఈ పాత కేసులు కూడా ఈ 3 మన దగ్గర 5 కేసులు కాకుండా వీటితో పాటు పాత కేసులు కూడా ఒక 12 కేసులు ఉన్నాయి. సో వీళ్ళందరినీ కూడా సిపి గారు అవినాష్ మాన్ సార్ సూచనల మేరకు డీసీపీ బాలానగర్ సురేష్ కుమార్ సారు, అట్లాగే డీసీపీ క్రైమ్స్ నరసింహ సారు, అట్లాగే ఎస్హెచ్ఓ జగద్గిరిగుట్ట క్రాంతి, డిఐ అంజయ్య, అదేవిధంగా అందరు ఎస్ఐస్, జగద్గిరిగుట్ట స్టాఫ్ అందరూ కూడా వీళ్ళందరి సౌజన్యంతో వాళ్ళని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా, వాళ్ళ ఫోన్స్ ద్వారా వాళ్ళకున్న వెహికల్ని ట్రేస్ చేసి వాళ్ళని వెళ్ళి 4 పట్టుకోవడం జరిగింది. అందులో A1 అబ్స్కాండింగ్ ఉన్నారు, జ్ఞానమ్మ అనే ఆమెను కూడా క్యాచ్ చేస్తాం. ఇప్పుడు మనకు ప్రస్తుతానికి ఒక వెహికల్ సీజ్ అయింది, డిటెక్ట్ అయింది. ఈ బంగారం కూడా డిటెక్ట్ అయ్యింది. మొత్తం ఈ కేసులో మనకు బంగారం ఎంత పోయిందంటే 65 గ్రాములు బంగారం కూడా పోవడం జరిగింది. వీళ్ళని మిగతా వాళ్ళని కూడా మనం పట్టుకుంటే మనకి బంగారం కూడా డిటెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇది డెఫినెట్గా దాంట్లో ఆ విధంగా మేము ఇది ఏదైతే ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఆ లేడీని కూడా పట్టుకుంటాం, మిగతా బంగారం కూడా డిటెక్ట్ చేస్తాం. అంటే వీళ్ళు కస్టమర్స్ లాగా షాపులోకి వెళ్తారు. కస్టమర్స్ లాగా షాపులోకి వెళ్ళి వాళ్ళు ఏదైతే ఒరిజినల్ బంగారం ఉందో అది ముందుగానే ఆ షాప్లో ఏమేమి ఒరిజినల్ బంగారం ఉందో చూసుకుంటారు. చూసి సిమిలర్ అంటే అదే విధంగా ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకెళ్తారు, వాళ్ళ దగ్గర క్యారీ చేస్తారు. వాళ్ళు కొంచెం వేరే పనులు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వాటిని ఆ ప్లేస్లో పెట్టి ఒరిజినల్ బంగారం వాళ్ళని తీసుకుంటారు. అది వాళ్ళ అటెన్షన్ డైవర్షన్ వాళ్ళ పని. అది వాళ్ళ దాంట్లో మోడస్ ఆపరండి అంటారు. ఇప్పుడు బంగారం రికవరీ ఏం కాలేదు, వెహికల్ ఒకటి రికవర్ అయింది. మెయిన్ A1 దొరకాల్సి ఉంది. వాళ్ళకి దొరికితే మనకి బంగారం కూడా రికవర్ అవుతుంది.